ప్రతి ఊర్లో కొబ్బరి బోండాల్ని తాగేసిన తర్వాత ఆ ఖాళీ బోండాల్ని వేస్ట్ గా పడేస్తూ ఉంటారు. ఇవి చాలా ఎక్కువగా వాడటం వల్ల ఈ వేస్ట్ అనేది ఎక్కువైపోయి డంపింగ్ చేయడానికి రకరకాల సమస్యలన్నీ కూడా మనకి ఎదురవుతూ ఉంటాయి. సో ఈ వేస్ట్ కొబ్బరి బోండాల్ని క్రష్ చేసి హై డిమాండ్ ప్రొడక్ట్స్ ని ఎట్లా తయారు చేసుకోవాలి, అట్లా మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలి, లాభం ఎట్లా ఉంటుంది అనేది ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఇవన్నీ కూడా వేస్ట్ గా పడేసినటువంటి ఖాళీ కొబ్బరి బొండాలు తాగేసిన తర్వాత ప్రతి ఊళ్ళోనూ ఇట్లాంటి ఖాళీ కొబ్బరి బొండాలు మనకి చాలా ఎక్కువ మొత్తంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ మనకి రా మెటీరియల్ అన్నమాట. ఈ ఇండస్ట్రీలో వాడేటువంటి మొట్టమొదటి మెషిన్ ఇది. ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా ఫోటోలో అది. సో ఫైబర్ ఎక్స్ట్రాక్షన్ మిషన్ అంటాం దీన్ని. టోటల్ గా ఈ ఇండస్ట్రీలో మనకి 4 మెషిన్స్ అనేవి అవసరం అవుతాయి. సో ఇందులో 5వ మిషన్ కూడా ఒకటి అవసరం ఉంటుంది. కాకపోతే ఇది ఒక యాడ్ ఆన్ మిషన్ కింద లెక్కేసుకోవచ్చు. దీంతో సెపరేట్ గా మళ్ళీ ఇంకో బిజినెస్ చేయొచ్చు. మొత్తం అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది ఫైబర్ ఎక్స్ట్రాక్షన్ మిషన్ అంటాం ఫస్ట్ ది. హూపర్ అంటాం. ఇందులోంచి మనం వేస్ట్ కొబ్బరి బొండాలను అందులో వేస్తాం అన్నమాట. వేసిన తర్వాత ఖాళీ బొండాల్ని అది ప్రాసెస్ చేసి మెషిన్ అనేది ఈ విధంగా మనకి కోకో పిట్ ని మనకిస్తుంది. సో ఈ కోకో పిట్ అనేది నర్సరీల్లో అట్లాగే మష్రూమ్ కల్టివేషన్ లో ఇట్లా చాలా చోట్ల మనకు ఉపయోగపడుతుంది. ఈ కోకో పీట్ కి ఇండియాలోనే కాదు, మీకు విదేశాల్లో కూడా భారీ ఎత్తున డిమాండ్ ఉంది. కాబట్టి ఇది బిజినెస్ స్టార్ట్ చేస్తే కనుక దీన్ని చక్కగా మనం ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు. మార్కెట్ లో ఒక కేజీ కోకో పీట్ ధర రూ. 7 నుంచి రూ. 8 ఉండేది ఇది వరకు. ఇప్పుడు దాదాపు ఇంకా పెరిగింది, 10-12 రూపాయలు ఉంది. సో ఈ కోకో పీట్ ని సేల్ చేసే ముందు ఇంకా ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి క్లియర్ కట్ గా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే ఈ మెషిన్స్ కి ఈ సైడ్ నుంచి కోకోపీట్ వస్తే రెండో సైడ్ నుంచి ఇంపార్టెంట్ మెటీరియల్ అయినటువంటి కోకో ఫైబర్ అనేది వస్తుంది అనమాట. సో ఈ ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది. ఈ ఫైబర్ తోటే మనం కొబ్బరి తాళ్ళు ఉంటాయి కదా, అవన్నీ తయారు చేస్తాం. దానికన్నా ముందు ఈ ఫైబర్ ని చాలా వరకు ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒక 2-3 లెవెల్స్ లో దీన్ని ఇట్లా చేయాల్సి ఉంటుంది. దీంట్లో బేబీ ఫైబర్ అని, ప్యూర్ ఫైబర్ అని, ఇట్లా సెపరేషన్ అనేది కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. కోకోపిట్ ఫిల్టరింగ్ మిషన్ గురించి మనం ఒకసారి చూస్తే, ఈ మిషన్ రెండో వైపు నుంచి వచ్చేటువంటి కోకోపిట్ ఈ స్క్రీనింగ్ మిషన్ ద్వారా ఫిల్టరింగ్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్. తర్వాత ఈ మిషన్ ని ఫస్ట్ గా ఆన్ చేసిన తర్వాత కోకోపిట్ మొత్తం కూడా ఈ స్క్రీనింగ్ మిషన్ లోకి వేస్తే అది ఫిల్టర్ చేసేస్తుంది. చేసేసి ఒక ప్యూర్ కోకోపిట్ ని అవుట్పుట్ కింద మనకి ఈ విధంగా ఇస్తుంది. ఈ మొదటి స్టెప్ ని గనక మనం మళ్ళీ రెండో స్టెప్ లోకి తీసుకెళ్ళాలి. సో ఇందులోంచి బేబీ ఫైబర్ ని, కోకోపిట్ నుంచి బేబీ ఫైబర్ ని ఇంకో దానికి పంపిస్తుంది. షార్ట్ ఫైబర్, దాంతో పాటు బేబీ ఫైబర్ ను కూడా ఫిల్టర్ చేస్తుంది. ఆ తర్వాత ఒక చిన్న చిన్న పెంకులు టెంకులు ఉంటాయి కదా, కొబ్బరి బొండం లోపల ఉండేటువంటి పెంకులు, అవన్నీ కూడా సెపరేట్ చేసే మిషన్ ఇది. అవన్నీ సెపరేట్ చేసి ఒక ప్యూర్ కోకోపీట్ ని, బేబీ ఫైబర్ ని మనకి బయటికి సెపరేట్ చేసిస్తుంది. దీన్ని వెల్లోయింగ్ మిషన్ అంటాం. ఇది ఫైబర్ ని చక్కగా నీట్ గా క్లీన్ చేసి గ్రేడ్స్ కింద సెపరేట్ చేస్తుంది. దీంట్లో ఒక 3 గ్రేడ్లు ఉంటాయి అన్నమాట. మొదటిది రఫ్ ఫైబర్. అక్కడ మీరు ఒక చూస్తే ఈ ఫోటోలో క్లియర్ గా కనిపిస్తుంది. అది అచ్చు వరకు అట్లా ఎగిరిపోయేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. చాలా గట్టిగా దగ్గరగా ఉండేటువంటి ఫైబర్. ఈ ఫైబర్ ని మనం మళ్ళీ ఎక్స్ట్రాక్షన్ మిషన్ లో కనుక వేస్తే, ఫైబర్ ఎక్స్ట్రాక్షన్ మిషన్ లో వేస్తే ఫైబర్ గా మారిపోయేటువంటి సిచ్యువేషన్. ఇది కూడా వేస్ట్ అవ్వదు. ఇది కూడా మనం సేల్ చేసుకోవచ్చు, అమ్ముకోవచ్చు. తర్వాత ఈ మిగిలిన దాన్ని సెకండ్ గ్రేడ్ ఏంటంటే ఒక ప్యూర్ ఫైబర్ అనేది అవుట్పుట్ బయటకు వస్తుంది. సో ఈ క్లీన్ ఫైబర్ అనే దాన్ని కొబ్బరి తాళ్ళు తయారు చేయడానికి దాన్ని వాడేటువంటి పరిస్థితి. ఇది మెయిన్, దీనికోసం మనం ఎంత కష్టపడ్డాం. థర్డ్ గ్రేడ్ ఏంటంటే బేబీ ఫైబర్ అనేది వస్తుంది. ఈ బేబీ ఫైబర్ ని మనం కొబ్బరితోనే తాళ్ళు తయారు చేయడానికి పనికిరాదు. దీన్ని సెపరేట్ గా ఒక, ఇందాక చెప్పాం కదా, ఒక యాడ్ ఆన్ మిషన్ అని, ఒక పాట్స్ తయారు చేయడానికి వాడతాం. అదే ఒక యాడ్ ఆన్ మిషన్ అని చెప్పిందా. ఇది ఒక 5వ మెషిన్ కింద మనం మాట్లాడుకున్నాం. సో కొబ్బరి తాళ్ళు తయారు చేసేటువంటి మెయిన్ మిషన్ ఇదే అనమాట. ఇవి ఫోటోలో చూసారా. సో ఈ ఆటో ఫీడింగ్ మిషన్ అంటుంది దీన్ని. ఈ ఆటో ఫీడింగ్ మిషన్ లో, ఆటో ఫీడింగ్ క్యాబిన్ లోంచి డైరెక్ట్ గా ఈ యొక్క కోకోపిట్ అంతా పెట్టినప్పుడు ఫిల్టర్ చేసినటువంటి ప్యూర్ ఫైబర్ ని దాంట్లో ఫీడింగ్ ఇస్తే అది అవతల పక్క ఆటోమేటిక్ గా ఫైబర్ అనే దాన్ని ఇట్లా మిషన్ కి ఫీడింగ్ ఇచ్చేస్తుంది అనమాట. ఇట్లా ఇక్కడ వరకు దాన్ని పంపిస్తుంది. ఆ తర్వాత ఈ పాట్ అనేది ఇక్కడ నుంచి మాన్యువల్ గా చేసుకోవచ్చు.
లేదా సెపరేట్ గా ఆటోమేటిక్ ఫీడింగ్ మెషిన్ కాబట్టి ఇది సెపరేట్, అది సెపరేట్, రెండు వేరు వేరుగా ఉంటాయి. సో ఈ ఆటోమేటిక్ మెషిన్ మనం తీసుకోకపోయినా పర్లేదు, మాన్యువల్ ఫీడింగ్ చేసుకున్నా సరిపోతుంది. సో ఈ విధంగా ఫైబర్ అనేది మెషిన్ లో స్టెప్ బై స్టెప్ ముందుకు జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత మనకి మెషిన్ కింద ఒకసారి చూస్తే నైలాన్ థ్రెడ్స్ అనేవి మనకు కనిపిస్తాయి. ఇవన్నీ కూడా 4 క్యాబిన్స్ కి 4 థ్రెడ్స్ సెపరేట్ గా ఉంటాయి అన్నమాట. ఇవి ఎందుకంటే మనకి మెషిన్ లో వచ్చినటువంటి ఫైబర్ ని హోల్డ్ చేసి వైండింగ్ చేస్తుంది మెయిన్ గా. ఈ వైండింగ్ చేసిన తర్వాత ముందు క్యాబిన్ కి పంపిస్తుంది. ఇక్కడ కొబ్బరి తాడు అనేది మనకి తయారయ్యి ఆటోమేటిక్ గా ఈ బండిల్స్ లోకి భారీ ఎత్తున వైండింగ్ అయిపోతూ ఉంటాయి అవి. సో ఫైనల్ గా వచ్చినటువంటి కొబ్బరి తాడుని ఈ విధంగా అవుట్పుట్ మనకు కనిపిస్తుంది. ఎక్కువగా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో కానీ ఇలాంటి చోట్ల కొబ్బరి తాళ్ళు ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ విధంగా ప్యూర్ ఫైబర్ తో ఈ మిషన్ ని వాడి కొబ్బరి తాళ్ళు అనేవి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మిగిలినటువంటి బేబీ ఫైబర్ ఉంటుంది కదా, దాంతో మనం మొక్కల కుండీలు తయారు చేయొచ్చు. చాలా ఆర్గానిక్ గా ఉంటాయి అవి. అందుకే ఇందాక చెప్పా ఒక యాడ్ ఆన్ మెషిన్ ఉంటుందని చెప్పా. అదే హైడ్రాలిక్ కంప్రెసర్ ఒకటి ఈ మెషిన్, యాడ్ ఆన్ మెషిన్. ఇది కనుక మనం కొనుక్కోగలితే ఈ మెషిన్ తో మనం ఇలాంటి ఒక పాట్స్, హ్యాంగింగ్ పాట్స్ కానీ ఇట్లాంటివన్నీ ఈ మెషిన్స్ రకరకాల మోడల్స్ లో తయారు చేసుకోవచ్చు. ఇవన్నీ చేయొచ్చు. దేవుడి ప్రతిమలు కూడా ఈ మెషిన్ తో తయారు చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ప్రాఫిట్స్ ఏంటి, మార్కెటింగ్ ఎట్లాగా, డబ్బులు ఎట్లా వస్తాయి చూద్దాం. ఫైబర్ ఎక్స్ట్రాక్షన్ మెషిన్ లో ఫస్ట్ కొబ్బరి బొండలు వేసేటప్పుడు మనకి 2 ప్రొడక్ట్స్ వస్తాయి. ఒకటి కోకోపీట్, 2 ఫైబర్. ఇది గుర్తు పెట్టుకోవాలి. సో ఈ కోకోపీట్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. ఈ కోకోపీట్ అనేది మనకి జనరల్ గా హార్టికల్చర్ లో, నర్సరీల్లో, ఫార్మింగ్ లో, ఇట్లా మష్రూమ్ కల్టివేషన్, ఇట్లా చాలా చోట్ల విపరీతంగా వాడుతూ ఉంటారు. దానికి బాగా డిమాండ్ ఉంది. చెప్పా కదా ఇందాక, ఎక్స్పోర్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంది. సో దీన్ని హోల్సేల్ గా పర్చేస్ చేయాలి, ఇంపోర్ట్ చేసుకోవాలంటే కంపెనీ దగ్గర దాదాపు 4 నుంచి 5 రూపాయల వరకు పడుతుంది. కానీ మనం ట్రాన్స్పోర్ట్ కి కానీ మిగతా అన్ని ఖర్చులు కలుపుకుంటే మన దగ్గరికి వచ్చేసరికి 7-8 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. సో దీన్ని మళ్ళీ మనం లోకల్లో హోల్సేల్ గా సేల్ చేసుకోవాలంటే 10 నుంచి 12 రూపాయల వరకు చక్కగా సేల్ చేసుకోవచ్చు. అట్లాగే రిటైల్ గా దీని ప్రైస్ చూసుకుంటే ఈజీగా 30-40 రూపాయల వరకు ఉంది. రిటైల్ లో మీరు అమ్ముకోగలిగితే మంచి మార్కెటింగ్ చేసుకోండి. కాబట్టి మీరు గూగుల్లో చూడండి, కోకోపీట్ అని, దాంట్లో కూడా ప్రైస్ ఇంతే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 3 టన్నుల అంటే 3000 కేజీల కొబ్బరి బొండాల్ని క్రష్ చేసాం అనుకోండి కాసేపు, అందులో మనకి 1500 కేజీల వరకు కోకోపీట్ బయటకు వస్తుంది. ఈ కోకోపీట్ ని మనం మష్రూమ్ ఫార్మింగ్ నర్సరీస్ లో వాడుతూ ఉంటాం. సో బాగా డిమాండ్ ఉంది. కాబట్టి ఆ మిగిలినటువంటి ఫైబర్, ఆ ఫైబర్ తో ఈ మెషిన్ ద్వారా మనం కొబ్బరి తాళ్ళు అవి తయారు చేసుకోవచ్చు. అట్లాగే ఆ మెషిన్ తో మనం పాట్స్, దేవుడి ప్రతిమలు తయారు చేసుకోవచ్చు. సో మనకి మహారాష్ట్రలోని కొబ్బరి తాడులు దాదాపు కేజీ 50 నుంచి 55 రోజుల వరకు ఉంది. ఆంధ్రాలో కూడా అట్లాగే ఉంది, హోల్సేల్ లో మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు ప్రాఫిట్ క్యాల్కులేషన్ ఎట్లా ఉంది అనేది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాయి. 3 టన్నుల వేస్ట్ కోకోనట్ ని గనక మనం క్రష్ చేయాలి అనుకుంటే మనకి 1 కేజీకి ₹1.5 నుంచి ₹3 వరకు మనకి మార్కెట్ లో ప్రైస్ పడుతుంది. సో మన ఫ్యాక్టరీకి ఈ వేస్ట్ కోకోనట్స్ వచ్చేసరికి ₹9,000 వరకు మాక్సిమం ఖర్చు అయితే అవుతుంది ఇవన్నీ తీసుకురావడానికి. ఇవన్నీ వచ్చినటువంటి కోకోనట్ కొబ్బరి బొండాలు ప్రాసెస్ చేసేందుకు మనకి 1500 కోకోపీట్ బయటకు వస్తుంది. ఇది మనం ముందే చెప్పుకున్నాం. దాంతో పాటు 450 కేజీల ఫైబర్ అనేది బయటకు వస్తుంది. ఈ క్వాంటిటీ అనేది మనకి ఆ కొబ్బరి బొండాల యొక్క క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. అన్మెచ్యూర్డ్ కోకోనట్స్ ని ఎక్కువగా తెచ్చుకుంటే మనకి తక్కువ ఫైబరే వస్తుంది బయటికి. కాబట్టి అట్లా కాకుండా మెచ్యూర్డ్ గా ఉండేటువంటి కోకోనట్స్ ని తెచ్చుకోవాలి. అవి గనక ఎక్కువగా ఉంటే హై ఫైబర్ ఉంటుంది కాబట్టి మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అవుట్పుట్ కూడా మంచి ఫైబర్ మనకి బయటకు వస్తుంది. అట్లాగే 3000 కేజీల కొబ్బరి బొండాలకు గాను మనకి 450 కేజీల కొబ్బరి తాడు అనేది అవుట్పుట్ బయటకు వస్తుంది. సో మార్కెట్ లో 1 కేజీ కొబ్బరి తాడు వాల్యూ దాదాపు ₹70 పైనే ఉంది. కాబట్టి దీన్ని బట్టి మనకి 450 కేజీలకు గాను భారీ ఎత్తున అంటే ఒక 30,000 వరకు కూడా ఇన్కమ్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఓన్లీ కొబ్బరి తాడు మీద ఇది. ఇది కాకుండా కోకోపీట్ ఉంది, అది 1500 కేజీలు అనుకున్నాము అవుట్పుట్. సో దానికి 1 కేజీ ₹6 వరకు మనం హోల్సేల్ లో తక్కువలో తక్కువ అమ్ముకున్న మనకి అక్కడ ఇంకొక 10,000 12,000 వస్తుంది. సో టోటల్ గా 45,000 వరకు కూడా ఈజీగా, 40,000 అనుకోవచ్చు, ఈజీగా వచ్చే పరిస్థితి ఉంది. సో మనం
ఖర్చుల విషయాన్ని ఒకసారి చూసుకుంటే ఖర్చుల లెక్కని ఒకసారి కన్సిడర్ చేసుకుంటే రా మెటీరియల్ అయినటువంటి కొబ్బరి బొండాలకు గాను మనకు రూ. 9,000 వరకు ఖర్చు అవుతుంది ఇందాక అనుకున్నాము. ఆ తర్వాత ఎలక్ట్రికల్ ఛార్జెస్ కానీ ఒక రూ. 2,000, లేబర్ ఛార్జెస్‌కి ఒక రూ. 3,000, అట్లా ఎక్స్‌టర్నల్ ఇంకేదన్నా మెయింటెనెన్స్ గాని, మిస్‌లేనియస్ ఖర్చులకి ఇంకొక రూ. 2,000 తీసేసినా కూడా టోటల్‌గా ఒక రూ. 16,000 మనం ఖర్చు పెట్టాము అని అనుకున్నా ఈజీగా ఒక 20,000 వరకు, 25,000 వరకు మనకు కనిపిస్తుంది. సో, ఇట్లా ఒక మంచి బిజినెస్‌ని మనం దీని ద్వారా చేసుకోవచ్చని చెప్పుకోవచ్చు. నేను ఇచ్చినటువంటి ఈ ఫోను నంబర్ వాళ్ళకి కాల్ చేయండి. వాళ్ళు ఇవంతా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మెషిన్స్ అవి, ధరలవి వాళ్ళు చెప్తారు. సో, వాళ్ళకి కాల్ చేసి తెలుసుకోండి. మీకు కాకపోయినా వేరే వాళ్ళకి ఉపయోగపడుతది. కంపల్సరీ వీడియో షేర్ చేయండి.